మొట్టమొదటిసారిగా వచ్చిన అసలు శిష్యులైన పోలీసుల మన కనకమాలక్ష్మి. హర్ష, నువ్వు నేను నమ్మలేకపోతున్నాన్రా. ఎప్పటి నుంచి నువ్వు మళ్ళీ మామూలుగా అయిపోయావు? నిన్నటి నుంచే నాన్న. మీ కోడలు అడుగుపెట్టిన వేళ విశేషం. నా కాళ్ళ మీద నేను నడవగలుగుతున్నాను. అదేంటి హర్ష, మాధవి ఎక్కడి నుంచో కొత్తగా వచ్చినట్టు అలా అంటావేంటి? అంటే మాధవే పట్టుబట్టి నన్ను నడిపించింది, అందుకే అలా అన్నాను. ఎలాగైతేనే నీ కాళ్ళు బాగుపడ్డాయి. ఇక మీద మనకు అన్నీ మంచి రోజులేరా. ఆ ప్రసాద్, ఏంట్రా అలా చూస్తున్నారు? మీ ముందు నిలబడ్డది ఆ తాగుబోతు ప్రసాద్ కాదు. తన తప్పు తెలుసుకొని మంచి మనిషిగా మారాలని నిర్ణయించుకున్న బుద్ధిమంతుడు. బావగారు, మళ్ళీ మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అన్నయ్య, నీ మాట నడక అంతా మారిపోయింది. చెల్లెమ్మ, చెడు స్నేహాలతో చెడు అలవాట్లతో అందరి చేత చీకొట్టించుకున్నాను. చెప్పుడు మాటలు విని అర్థం లేని అనుమానాలతో మీ మధ్య గొడవలు సృష్టించాను. ఆదరించిన వాళ్ల వెనకే గోతులు తవ్వాలని ప్రయత్నించాను. అవన్నీ తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం పుడుతుంది. మీ ముందు నిలబడే అర్హత కూడా నాకు లేదు. పశ్చాత్తాపంతో చేతులెత్తి దండం పెడుతున్నాను. దయచేసి నన్ను క్షమించండి. ప్రసాద్, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు, నాకంతే చాలు. మావయ్య గారు, మా అన్నయ్య మీకు ఎక్కడ కనిపించాడు? పని మీద వేరే ఊరు వెళ్ళాను కదమ్మా, అక్కడ కనిపించాడు. దిక్కు దివానం లేకుండా ఒక సత్రం అరుగు మీద పడుకునుంటే చూసి అయ్యో అనిపించింది. నన్ను చూస్తూనే బావురుమన్నాడు. తప్పుడు మార్గంలో నడిచిన మనవాళ్లను మనం చూస్తూ ఊరుకోలేం కదా. 4 తిట్టి బుద్ధిగా బతకమన్నాను. చెంపలేసుకొని సరే అన్నాడు. ఎప్పట్లాగే మన ఫామ్ హౌస్ ఉంది కదా, ఆ పనులన్నీ చూసుకోమని చెప్పి తీసుకొచ్చాను. నాకు బుద్ధొచ్చింది, బతుకు విలువ తెలిసొచ్చింది. ఇంకెప్పుడు నేను తలదించుకునే పని చేయను. నిజంగా ఇది నాకొక కొత్త జీవితం అనుకొని కష్టపడి బతుకుతాను. అన్నయ్య, నీలో వచ్చిన ఈ మార్పును చూస్తుంటే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. మావయ్య గారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. తప్పకుండా చెల్లెమ్మ. ఇక మీదట నీ మాట, బావగారి మాట తప్పకుండా వింటాను. అంటే అంత దూరం నుంచి తీసుకొచ్చిన నా మాటని కాదంటావా? అయ్యో, ఎంత మాట! నాలో ఈ మార్పుకి కారణం మీరే కదండి. మీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. మరీ అంత పెద్ద మాటలు వద్దులే గాని బాధ్యతగా ఉండు. మీ నాన్నని చెల్లిని జాగ్రత్తగా చూసుకో. హర్ష, ఎక్కడికో బయలుదేరినట్టున్నారు? అవును నాన్న, ఇవాళే మన డ్రైవర్ శివాకి పెళ్ళి. ఓ, మల్లితోనే కదా? నేను ముందే అనుకున్నానురా. మళ్ళీ శివ జంటగా వచ్చి పెళ్లికి తప్పకుండా రావాలని పిలిచారు. మీరు ఊళ్ళో లేరని మరీ మరీ చెప్పమన్నారు. దేనికైనా టైం రావాలి అంటారు. ఒక్క రోజులోనే ఎన్ని మార్పులు! నీ కాళ్ళు బాగుపడడం, మన శివాకి పెళ్లి కుదరడం, ఇదిగో ఈ ప్రసాదు బుద్ధిమంతుడైపోవడం. అవునండి, కలిసొచ్చే కాలానికి
నడిసొచ్చే కొడుకొస్తాడు అంటారు. అన్నీ మంచి శకునాలే. ఆ, నా మనవడేడి కనిపించడే? నానికి మళ్ళీ కొంచెం బ్రీతింగ్ సమస్య మొదలైంది నాన్న. అబ్బా, అయ్యో, అలాగా? వాణ్ణి వెంటనే చూడాలి. మాధవి, మీ అన్నయ్య కూడా వచ్చాడుగా, నువ్వు ఇంట్లోనే ఉండు. అలాగేనండి. వచ్చే దారిలో నానికి మందులు తీసుకురావడం మర్చిపోకండి. సరే, నాని జాగ్రత్త. మ్. మావయ్య, లోపలికి ఆ. రండి. రండి. ఆ, ఆ, పదవయ్యా. కొండకోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలేదు రామయ్య పైన. కొండకోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలేదు రామయ్య పైన. సీత సర్వము రామపాదము రామచంద్రుడే సీత ప్రాణము ఆ రామయ్య సీతమ్మ అనురాగబంధం ఎంత మధురము. కొండకోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలేదు రామయ్య పైన. సీత ఔర్ గీత, గంగా మంగ, రాముడు భీముడు, చిక్కడు దొరకడు లాంటి సినిమాల్లో ఒకే మనిషి రెండు చోట్ల ఒకేసారి కనపడ్డాన్ని డబుల్ యాక్షన్ కదా అని ఎంజాయ్ చేశాం. కానీ నిజ జీవితంలో నీ కళ్ళ ముందే మాధవి అక్కడ ఇక్కడ ఒకేసారి కనిపించడమా? నేను నమ్మను బేబీ. అయ్యో డాడ్, నేను చెప్పేది నిజం. బేబీ, అసలు నువ్వు సరిగ్గా చూసావా? అయ్యో, నా కళ్ళారా చూశాను డాడ్. ఇంట్లో నాని గురించి నేను ఏదో అంటే మాధవి నా చెంప చెల్లుమనిపించింది. అదే టైంకి పెళ్లి జరిగే చోట అదే మాధవి కోపంతో నన్ను లాగిపెట్టి కొట్టింది. బట్ హౌ? ఎలా? నో, అక్కడ ఇక్కడ ఒకే మనిషి డబుల్ యాక్షన్ చేయడానికి ఇదేం సినిమా కాదు. అంటే మాధవి రూపంలో ఒక్కళ్ళు కాదు ఇద్దరున్నారనుకోవాలా? కానీ ఎలా సాధ్యం? తెన్నింటి వాసాలు లెక్కబెట్టే నీ పాపాల చిట్టా మొత్తం నా దగ్గరుంది. కిరాయి రౌడీల చేత మాధవి మీద హత్య ప్రయత్నం చేయించినందుకు జైల్లోకి తోయించగలను.